హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి చూద్దామని వచ్చినాము. ఇక పార్కింగ్ ప్లేస్ వచ్చి ఇక్కడ ఐమాక్స్ దగ్గర ఉన్నది, ప్రసాద్ ఐమాక్స్. నన్ను చాలా పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం లోపలికి వెళ్ళాము. ఇటు అవతల మన అంబేద్కర్ మన దేశంలో స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో లోక్మాన్య బాల గంగాధర్ తిలక్ హిందువుల ఐక్యతని దేశానికి చాటి చెప్పడానికి 1898 సంవత్సరంలో మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేశారు. మన హైదరాబాద్ లో సింగారి శంకరయ్య ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలను స్టార్ట్ చేశారు. అప్పుడు అది 1 ఫూట్ మాత్రమే ఉండేది గణేష్ విగ్రహం. ఖైరతాబాద్ గణపతి 1954లో ఫస్ట్ సెలబ్రేషన్ చాలా చిన్నగా స్టార్ట్ అయింది. సంవత్సరానికి 1 ఫూట్ సైజు పెంచుతూ వచ్చారు. 1970లో ఈ గణనాథుని సైజు ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకునే భక్తులు పెరుగుతూ వచ్చారు. 1990లో 30 ఫీట్ వరకు వచ్చింది. 2000 సంవత్సరంలో 50 ఫీట్ వరకు వచ్చింది. 2023లో 63 ఫీట్స్ వరకు ఇంక్రీజ్ చేసిండ్రు. ఇప్పుడు 2024లో 70 ఫీట్స్ చేరుకుంది. ఈ గణేష్ ఉత్సవాలు 10 days మాత్రమే ఉంటాయి కాబట్టి మార్నింగ్ 6 AM టు 2 PM వరకు దర్శనాలు ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ వచ్చి 4 PM టు 11 PM వరకు దర్శనాలు ఉంటాయి. ఈ గణనాథుడికి ఆరతి టైమింగ్స్ వచ్చేమో మార్నింగ్ 8 AM కు, ఈవినింగ్ ఏమో 7 PM కు ఉంటుంది. ఈ సంవత్సరం ఇక్కడి లడ్డూ సైజు 100 kgs ఉంది. భక్తుల దర్శనం ఆదివారం వరకే లాస్ట్ అని అంటున్నారు. సోమవారం నాడు దర్శనం లేదు. ఎందుకనంటే మంగళవారం నాడు మనకు నిమజ్జనాలు ఉంటాయి కదా, సో అందుకని సోమవారం నాడు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సో అందుకని సోమవారం నాడు దర్శనాలు ఉండవు. అది భక్తులు కొంచెం గమనించి నిమజ్జనాల రోజే ఖైరతాబాద్ గణపతిని చూడాలనుకున్న వాళ్ళు ఆ రోజే చూడాలి. ఇంకా దర్శనాలు ఇక ఆదివారంతో లాస్ట్ అయిపోయింది. నేను 20 సంవత్సరాల నుండి ఈ హైదరాబాద్ సిటీలో ఉంటున్నా, కానీ నాకు ఈ ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం మాత్రం ఈ రోజే దొరికింది. సో మనం దర్శించుకోవడానికి కూడా ఒక టైం రావాలేమో. ఆ గణనాథుడు తలుచుకుంటేనే మనకు ఆ దర్శనం దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు సంవత్సరం చాలా పబ్లిక్ ఉన్నారు. సండే రోజు వచ్చిన ఇక్కడ ఇప్పుడు ఈ రోజు చాలా తక్కువ కనబడుతున్నారు. అప్పుడు మొత్తం ఇసుకేస్తే రాలనంత పబ్లిక్. సగం దూరం దాకా వెళ్ళి నాకు ఊపిరాడేటట్టు లేదు, ఇక్కడ నా వల్ల కాదని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయినా. సో అట్లుంటది ఇక్కడ ఖైరతాబాద్ లో గణనాథుడి దర్శనం. భక్తులు చాలా మంది వస్తుంటారు. ఈ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవాలంటే మార్నింగ్ టైంలో 6కు వచ్చిన వాళ్ళు 6, 7 అట్లా ఏ టైంలో వచ్చినా కొంచెం తొందరగా దర్శనం అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా ఈవినింగ్ టైంలో చాలా మంది భక్తులు ఉంటారు. ఎలాగో ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంతే పబ్లిక్ రద్దీగా ఉంటారు. ఎందుకంటే ఈ ఉత్సవాలు ఓన్లీ 10 రోజులే ఉంటాయి కాబట్టి ఆ 10 రోజుల లోపల భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ భక్తుల తాకిడి చూస్తుంటే ఆ తిరుపతి వెంకన్న దర్శించుకోవడానికి ఎట్లా వెళ్తా ఉంటారు అంతమంది ఇక్కడ కూడా కనబడతా ఉన్నారు. సో కేవలం 10 రోజులే కాబట్టి ఇంకా ఎక్కువ రద్దీ కనబడుతూ ఉన్నారు. సో ఎప్పుడైనా కూడా ప్రతి సంవత్సరం దర్శించుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం మార్నింగ్ టైంలో వెళ్తే కొంచెం తొందరగా దర్శించుకోవడం జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు సంవత్సరం నేను ఈవినింగ్ రావడం, ఈవినింగ్ పూట చాలా ఎక్కువ మంది ఉంటారు, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఆ పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. సో అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఆ ఇబ్బంది పడలేక నేను రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు. సో ఇప్పుడైతే నాకు ఈ గణనాథుని దర్శనం అయితే దక్కింది. సో ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది. కొంచెము చాలా పబ్లిక్ ఉండడం వల్ల మనకు వాళ్ళు గల్లీలన్నీ దింపి ఇట్లా రూట్ మలుపుతా ఉంటారు. సో ఇక్కడ పోలీసులు అండ్ వాలంటీర్లు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాత్రి పగలనుకోకుండా కష్టపడుతూ ఉన్నారు. సో వాళ్ళకు మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందే ప్రజలమంతా. ఈ ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. లడ్డు వచ్చేమో 50 రూపాయలు, పులిహోరనేమో 40 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. ఈ క్యూ లైన్ లో వెళ్తూ ఉంటే ఇంకెప్పుడెప్పుడు దర్శనం జరుగుతుందా అనిపిస్తూ ఉంటది. ఒకసారేమో చెట్టడం వస్తుంది, ఇంకోసారేమో అక్కడ ఒక డబ్బా లాంటిది అడ్డం వస్తుంది. అందరూ ఆ సెల్ ఫోన్ లో జూమ్ చేసుకొని చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత లేదన్నా ఒక 20-30 నిమిషాలు టైం అయితే పట్టింది మాకు దర్శించుకోవడానికి. సో ఇంకా రద్దీ ఎక్కువ ఉంటే కనీసం 1 గంట టైం అయినా పట్టవచ్చు ఇక్కడ దర్శనానికి. సో మాకైతే మేము మార్నింగ్ వెళ్ళడం జరిగింది కాబట్టి మాకు తొందరగా దర్శనం అయింది. ఇంకా ఎక్కువ మంది సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం చాలా మందికి ఇప్పుడు అలవాటు.
అందువల్ల కూడా కొంచెం అక్కడ భక్తులు తొందరగా ముందరికి వెళ్తూ మూవ్ అవుతారు. ఎందుకంటే ఆడ వీడియోలు తీసుకుంటూ అక్కడ ఆగుతూ సెల్ఫీలు తీసుకుంటా ఉంటారు కదా. ఇంకా పోలీసులు ఏమో కాసేపు కొంచెం చూస్తారు, టైం ఇస్తారు, సరే తీసుకొని ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు కదా అని ఓపికతో ఉంటారు. అక్కడ మన ముందర ఆ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఆ గొడుగు కనబడుతుంది కదా, ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళంతా మీడియా వాళ్ళు. సో ఆ మీడియా వాళ్ళకి అక్కడ ప్లేస్ ఇచ్చారన్నమాట షూట్ చేసుకోవడానికి. ఇంకా మిగతా ఇట్లా మన చిన్న చిన్న యూట్యూబర్స్ అందరూ అట్లాంటి ప్లేస్లే ఉండవు, లైన్లో వెళ్తూ వీడియో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అయితే నాకు విజయవంతంగా ఈ ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం అయితే దొరికింది. చాలా హ్యాపీగా ఉంది. సో నా 20 సంవత్సరాల కళ అయితే నెరవేరింది. నా వైఫ్ ఆ వినాయకుడిని ఏం కోరిక కోరుకున్నావు అని అడగడం జరిగింది. నేనైతే నా చంద్రన్న వ్లాగ్స్ 2 రాష్ట్రాల్లో నెక్స్ట్ వినాయక చవితి కల్లా చంద్రన్న అని ఎక్కడ చూసినా చంద్రన్న వ్లాగ్స్ అని వినబడాలి అని కోరుకుంటా. అంటే కోరిన కోరిక కొంచెం పెద్దగా బలంగా ఉండాలి కదా, గట్టిగా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మరి మీరు ఆ ఖైరతాబాద్ వినాయకుడిని ఏం కోరిక కోరుకున్నారు? అసలు మీ యొక్క ఒక కళ ఉంటుంది కదా, నేను ఇది సాధించాలి అని, అదేంటిదో కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఖైరతాబాద్ గణపతిని అయితే చూసాం కదా. సో ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటా, బాయ్.